కొత్త పొద్దు రచన ఒక్కలంక పద్మావతి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా నవల్లోకి వెళ్దామా? నేను ప్రేమించిన మనిషి నన్ను ప్రేమిస్తూనే నా తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న నీచుడు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి? ఏ జన్మలో పాపమో ఆ అనుభవం నాకే ఎదురైంది. రేవతి వింటుంది. ఏ చిన్న బాధకరమైన విషయమైనా ఇప్పుడు ఆమెకి చెప్పకూడదని, తనకంటే రేవతి మానసిక స్థితి మరింత దారుణంగా ఉందనే విషయం వాసంతికి తెలియదు. అందుకే చెప్పుకెళ్ళిపోతోంది. మానసికంగా ఎదగని వయసులో ప్రేమ ఒక వింత అనుభవం. అలాంటి అనుభవమే నేను సారథి ప్రేమలో పడ్డాక తెలుసుకున్నాను. ఒకరంటే ఒకరికి ప్రాణము అని అనుకున్నాను. నేను లేకపోతే తను జీవితం శూన్యమైపోతుందని ఏడ్చేవాడు. ఒకరి కోసం ఇద్దరం ఒకటే అనుకుని ఆనందించే సమయంలో ఎలా ముడిపడిందో, ఇందులో తప్పు ఎవరిదో నాకు ఇప్పటికీ కూడా తెలియదు. ఒకరోజు నేను కాలేజీ నుంచి వచ్చేసరికి బెడ్రూమ్లో నా తల్లి పక్కన నా తండ్రి చోటును ఆక్రమించిన సారథిని చూశాను. ఆ క్షణంలో నేను అనుభవించిన నరకయాతన ఎలా చెప్తే అర్థమవుతుంది? రేవతి, మీకు శృంగారం, కరుణ ఎంత అధమస్థాయికి చేరుకున్నాయో చూసావా? డాడీ నేవీలో లెఫ్టినెంట్, కొచ్చిన్లో ఉంటున్నారు. మాకిక్కడ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది. అది మమ్మీనే మేనేజ్ చేస్తుంది. డాడీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ విషయం దాచడం, ఏవో కారణాలతో సమర్థించుకోవడం నాకు అసహ్యంగా తోచింది. అందుకే డాడీకి చెప్పేశాను. డాడీ మమ్మీకి డైవోర్స్ ఇచ్చేశారు. డబ్బు, హోదా, నాగరికత వీటి ప్రభావంతో డైవర్స్ అంత సీరియస్గా తీసుకోలేదు మమ్మీ. ఇవేవి కాదు నన్ను బాధ పెట్టేది. 9 నెలలు మోసి కన్నబిడ్డ కంట్లో కురుపు అయితే దూరంగా విసిరికొట్టదు తల్లి. మరింత గుండెల్లో పొదువుకుంటుంది. బిడ్డల కోసం తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని పురాణ ఇతిహాసాలు తల్లి స్థానంలో మహోన్నత పీఠం వేశాయి కదా. అదంతా ట్రాష్, భ్రమ. కాబట్టే నా తల్లి నన్ను అంత తేలిగ్గా తృణీకరించగలిగింది. కోర్టులో ఆమెకి ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడ ఉండొచ్చు అంటూ నన్ను గాలికి వదిలేసింది. ప్రేమ, పాసం వేటికి విలువలేదు. ఉత్త మలినమైన శృంగారమే జీవితమా? వాసంతి ఆగి కళ్ళు తుడుచుకుంది. మళ్ళీ డాడీ నన్ను తన వెంట తీసుకువెళ్ళాలని అన్ని ఏర్పాట్లు చేశారు. జరిగిపోయిన సంఘటనలు, మనసులో ముద్రపడిన దృశ్యాలు క్షణం నన్ను వెక్కిరిస్తున్నట్టుగా, భయపెడుతున్నట్టుగా చేస్తున్నాయి. మమ్మీలా నేను జీవితాన్ని ఎందుకు తేలిగ్గా తీసుకోలేకపోతున్నానా అని అనిపించింది. మనసులో పేరుకున్న కసి, కోపం, ఎవరి మీద తీర్చుకోవాలో అర్థం కాని టెన్షన్, అలజడి నన్ను పిచ్చిదాన్ని చేశాయి. రేవతి పిచ్చిదాన్ని చేస్తున్నాయి. ఆపుకోలేని దుఃఖం వరదలైంది. వింటున్న రేవతి మనసులోంచి ఆవేశం వెల్లువలా పొంగింది. చాలా గట్టిగా, నిబ్బరంగా, ఉద్వేగంగా అంది. ఏడుస్తున్నావా వాసంతి? ఎందుకు? అసలు ప్రేమించమని ఎవరు చెప్పారు? తల్లి పోసిన ఉగ్గు పాలల్లోనా? నేర్చుకున్న చదువులోనా? ఎందులో ఉంది? ఓ మగాడిని ప్రేమించడం కంటే పాముకి పాలు పోసి పెంచితే అది కాటు వేయడం కూడా మర్చిపోతుందే. అయినా మనం మగవాడినే నమ్ముతాం, మోసపోతాం. ఒక బాధ్యతగా కాకుండా అవసరానికి ప్రేమించే ప్రేమ అది. ఇప్పుడు ఇంక ఏడవడం దేనికి? ప్రేమించినందుకు అదే శిక్ష. కానివ్వు అంటూనే వస్తున్న దుఃఖాన్ని ఆపే ప్రయత్నంగా చున్నీ నోటికి అడ్డు పెట్టుకొని తన రూంలోకి పరుగు తీసింది రేవతి. ఇంతలో మంగ వాసంతి రూంలోకి వెళ్ళబోతూ రేవతి ఏడుస్తూ పరిగెత్తడం చూసి కంగారు పడి వాసంతిని చూసింది. దుఃఖం వల్ల ముఖమంతా కందిపోయి దిగులుగా ఉన్న వాసంతిని అడిగింది. ఏమైంది అంటూ. వాసంతి చెప్పింది. రేవతి తనంతటి తానుగా తన రూంలోకి వచ్చిందని, తన గురించి తెలుసుకొని బాధపడిందని. మంగ గాఢంగా నిట్టూర్చింది. ఏం సమాధానం చెప్తుంది? ఒకరి ప్రస్తావన ఒకరి దగ్గర తేవడం ప్రమాదకరం అనే ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం ఉంది అనుకుంటూ వేగంగా రేవతి రూమ్ కేసి నడిచింది. గదిలో సృహలేని స్థితిలో నేల మీద పడిపోయి ఉంది రేవతి. కంగారు పడి మరో సిస్టర్ సహాయంతో ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలిచింది. ఆయన వచ్చి చూశారు. ఇంజెక్షన్ ఇచ్చి ఆమె దగ్గరే కూర్చున్నారు. ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్నట్టున్న ఆయన ముఖంలో చాలా గంభీరంగా ఉండడం గమనించింది. డాక్టర్ అని పిలిచింది మంగ. ఏంటి?
రేవతిని ఇంకా ఇక్కడ ఉంచడం మంచిది కాదు అని అనిపిస్తోంది. ఎంతకాలం ఆమె కోలుకోవడం, మనం పడ్డ శ్రమంతా ఇప్పుడు ఇలా తలకిందులు అవుతూ ఉంటే ఇంకా ఆమె మామూలు మనిషి కావడానికి ఎప్పటికీ ఆమెను మీ ఇంట్లోకి మార్చితే మంచిది డాక్టర్. మెలకు వచ్చాక రేవతికి నేను సర్ది చెప్తాలే అంది మంగ. ఆయన మౌనం వహించారు అంగీకారంగా. చాలా రోజుల క్రితమే ఆమెని తన ఇంట్లో ఉండమని చెప్పారు. హాస్పిటల్ రూమ్లో నెలల తరబడి అలా ఒంటరిగా ముడుచు కూర్చుంటే ఆమె పరిస్థితిలో మార్పు రాదని, నలుగురిలో తిరగడం, పరిసరాల్లో మార్పు వల్ల కొంత రిలీఫ్ ఉంటుందని భావించి ఆమెను పైన ఉండమని బ్రతిమలాడారు. నాకు ఇక్కడే బాగుంది డాక్టర్, ఇప్పటికే మీకు ఎంత శ్రమిస్తున్నానో నాకు తెలుసు. ఇంకా ఇంట్లోకి వచ్చి కూడా మీకు ఇబ్బంది పెట్టను. అయినా పైన నాయర్ ఒక్కడే నాకు కంపెనీ. ఇక్కడైతే ఈ సిస్టర్సు, యాదగిరి, పరమేశం వీళ్ళందరూ చాలా కాలక్షేపం అంటూ ఆయన ఆహ్వానాన్ని సున్నితంగా త్రోసిపుచ్చింది. కానీ ఇప్పుడు ఆమె నివాసం మార్చక తప్పదు. ఎంతకాలం బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు గదిలో ఒంటరిగా కూర్చోవడమో, లేదంటే ఒక గంట తోటలో తిరిగి రావడమో తప్ప ఎవ్వరిని గురించి పట్టించుకునేదే కాదు. ఎంతో అసహనంగా కాలం గడిపేది. ఇప్పుడు అక్కడ పేషెంట్ల పట్ల ఆసక్తి, పరిశీలన దృష్టికి రావడం వల్ల ఆమె మైండ్ డిస్టర్బ్ అవుతోందని భయపడ్డాడు ఆయన. రేవతి నివాసం డాక్టర్ రాజారాం ఇంట్లోకి మారి అప్పుడే 10 రోజులు దాటింది. ఆమెకు ఆ ఇంట్లో బాగానే పొద్దుపోతోంది. ఆయన ఉదయం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో ఎరోబిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోగానే ఇల్లంతా తనదే సామ్రాజ్యంగా ఉంటుంది ఆమెకి. నాయర్కి ఏ రోజు ఏ వంట చేయాలో, ఇల్లు ఎలా డెకరేట్ చేయాలో, డాక్టర్ని ఎంత శ్రద్ధగా చూడాలో 20 ఏళ్ళుగా ఆ ఇంట్లోనే ఉంటున్న అతనికి కొత్తగా చెప్తుంది అన్నీ. ఆమె చెప్పిన ప్రతి విషయం అప్పుడే వింటున్నంత ఆశ్చర్యంగా అలాగా అమ్మా, అలాగే అంటూ తలుపుతూ ఉంటారు. స్టీరియో ఆన్ చేసి ఏ మ్యూజిక్కి ఎలా స్టెప్స్ వేయాలో చేసి చూపిస్తుంది అతనికి. టీవీలో తనకి నచ్చిన ప్రోగ్రాం ఏదైనా వస్తుంటే ఎంత పనిలో ఉన్నా సరే నాయర్ని పిలిచి కూర్చుని చూడమంటుంది. అతనికి తెలియని భాష అయితే తను వివరించి చెప్తుంది. అతను తమిళియన్ అవడం వల్ల ఏదైనా తమిళ ప్రోగ్రాం అయితేనే అతన్ని చెప్పమంటుంది. అతను సగం తమిళం సగం తెలుగు కలగలిపి చెప్తూ ఉంటే ఆ యాక్సెంట్కి పొట్ట పట్టుకొని నవ్వుతుంది. ఆమె కిందకి వెళ్లకుండా చూడడం నాయర్ పని. మంగ, యాదగిరి, కాంపౌండర్, పరమేశం రోజుకొక్కసారైనా పైకొచ్చి వెళ్తూ ఉంటారు. ఆమె రాక వల్ల ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. ఆనందపడిపోయాడు రాజారాం. ఆమెకు అవసరమైనవన్నీ ఆమె అడగకుండానే తెచ్చిచ్చేవారు. ఆమె కోసం మంచి బుక్స్ చదవమనేవారు తెచ్చి. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చే వరకు అలానే కూర్చునేది, భోజనం చేయకుండా. ఆయన వచ్చాకే ఆయనతో పాటు తినేది. పిల్లలు లేని లోటు తీరిపోయింది ఆయనకు అనుకునేవాడు ఆయన. ఒకరోజు మంగ వచ్చినప్పుడు వాసంతి ఎలా ఉందని క్యాజువల్గా అడిగినట్టుగా అడిగితే పూర్తిగా కోలుకుందని, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ కావచ్చని చెప్పింది. ఆమె వెళ్లేలోపు ఒక్కసారి ఆమెను చూడాలని రేవతి మనసు ఆతృత పడింది. కానీ డాక్టర్ సాబ్ ఒప్పుకోరు. ఆయన్ని కాదని తను వెళ్ళలేదు. ఆ రోజంతా నిరాశతో అస్థిమితంగా ఉండిపోయింది. మరుసటి రోజు అనుకోకుండా వాసంతిని చూసే ఛాన్స్ దొరికినందుకు తెగ ఆనందపడిపోయింది రేవతి. సాయంకాలం తనకు మెడికల్ కాన్ఫరెన్స్ ఉందని తన కోసం వెయిట్ చేయకుండా భోంచేయమని చెప్పి వెళ్ళాడు రాజారాం. నాయర్కి ఏం చెప్పి కిందకు వెళ్ళాలా అని ఆలోచిస్తూ వంట గదిలోకి వెళ్ళింది రేవతి. అతను వంట చేస్తుంటే అవి ఇవి అందించడం మొదలుపెట్టింది రేవతి. మీకెందుకమ్మా శ్రమ, అలా కూర్చోండి, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు. పర్వాలేదు కానీ మధ్యాహ్నం ఎక్కడి నుంచి నీకు లెటర్ వచ్చింది అని అడిగింది. అదా, నా కొడుకు దగ్గర నుంచి అమ్మా, మద్రాసులో ఉంటాడు, అక్కడ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడుగా తల్లి అన్నాడు. రేవతి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి, నీకు ఇంజనీరింగ్ చేసిన కొడుకున్నాడా అంది. అవునమ్మా, అంతా డాక్టర్ బాబు చలవేనమ్మా. నేను డాక్టర్ బాబు చదువుకునే రోజుల నుంచి ఆరింట్లోనే ఉండేవాడిని. తర్వాత నాకు పెళ్ళవడం, కొడుకు పుట్టడం, మా ఆడది చచ్చిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. డాక్టర్ బాబుకి ఇక్కడ ఉద్యోగం వచ్చాక నన్ను నా కొడుకుని వెంట తెచ్చారు. ఇంట్లో వాళ్ళు ఎంత గొడవ పెట్టినా డాక్టర్ బాబు పెళ్లి చేసుకోలేదు. ఆయనకి వేళకి తిండి తిప్పలు చూడ్డానికి నేను ఇక్కడే ఉండిపోయాను. నా బిడ్డని ఎంత వాణి చేసింది ఆ బాబే. ఆ రుణం ఎన్ని జన్మలెత్తైనా ఎంత సేవ చేసైనా తీరేది కాదమ్మా.
నా కొడుకుని తన సొంత బిడ్డలాగా చూసుకుంటారు. ఏమిటో ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో బాబుగారి పాలబడ్డాను, లేకపోతే ఆ బాబేంటి నేనేంటి, ఏమిటో ఇదంతా అని నిట్టూర్చాడు అతను. అతనికి పెళ్ళయిందా అని అడిగింది. లేదమ్మా, ఇంకా ఈ ఏడు చేద్దామన్నారు డాక్టర్ బాబు. ఈయన్ని వదిలి నేను వెళ్ళను, వెళ్ళినా వాడు నన్నే కొప్పడతాడు. డాక్టర్ బాబుని ఎందుకు ఎదులొచ్చావు? నా జీవితం ఈ బాబు సేవలో ఇలా వెళ్ళిపోవలసిందే అతను చెప్పుకుపోతున్నాడు. అతని ప్రతి మాటలోనూ ఆయన పట్ల భక్తిభావం, ఆత్మీయత, అనుబంధం తొణికిసలాడాయి. అది చూసిన రేవతి మనసు ఎలాగో అయిపోయింది. ఏదో ఒక సహాయం చేసి ఎదుటి మనిషిని ఆదుకోవడం అనేది పూర్తిగా పోయిందని, ఒకవేళ సహాయం చేసిన కృతజ్ఞత చూపడం అనేది ఈ మనుషులకి అస్సలు చేత కాదు అని అనుకునేది తను ఇన్నాళ్ళు. కానీ నాయర్ని చూశాక తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అతని మీద అభిమానం పెరిగింది. ఆ సమయంలో ఆమెకి తన తమ్ముడు రాజేష్ గుర్తొచ్చాడు హఠాత్తుగా. చదువుకోవడానికి పుష్కలంగా డబ్బు, టైంకి అన్నీ అమర్చే తల్లి, అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఫ్రెండ్స్తో చేరి పెడ మార్గాలు తొక్కడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో అనుకుంది ఒక్క క్షణం. ఆమె ఉన్నట్టుండి సైలెంట్ అయిపోవడం చూసి, ఏమ్మా అలా కూర్చుండిపోయారు, మీరు అలా వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను తోటలోకి వెళ్ళి సన్నజాజులు కోసుకొస్తాను అన్నాడు నాయర్. ఇంతకుముందు ఉదయం పూట పూలు కోసుకొచ్చేవాడు నాయర్. రేవతి వచ్చిన దగ్గర నుంచి తోటలోకి వెళ్ళి సన్నజాజులు, విరజాజులు కోసుకొచ్చి పని మనిషితో మాల కట్టించి రేవతికి ఇస్తున్నాడు. ఆమె పెట్టుకోకపోతే బ్రతిమలాడి ఒప్పించేవాడు. అంత పెద్ద జుట్టు, జడ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా కట్ చేయడానికి మనసొప్పలేదు ఆమెకి. అలా చేస్తే ఏ లోకాన ఉన్న తల్లి మనసు బాధపడుతుంది అని అనిపిస్తుంది. పెద్ద జడ, ఆ జడ నిండా పువ్వులు, పట్టులంగా ఓణి, ఇంట్లో అలా తిరుగుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది అని అనిపిస్తుంది వాళ్ళకి. నాయర్ పూల కోసం వెళ్తూ ఉంటే ఒక్క ఉదిటం లేచి అతను చేపట్టుకుని, ఈరోజు పువ్వులు నేను కోస్తాను ప్లీజ్, ఎప్పుడు ఆ టీవీ పుస్తకాలు బోరు కొట్టి చచ్చిపోతున్నాను, అసలు ఒక్క క్షణం స్థిరంగా కూర్చోవడం అనేది నా డిక్షనరీలోనే లేదు తెలుసా, డాక్టర్ చెప్పారని కదలకుండా కూర్చుంటున్నాను, ఈ ఒక్కరోజు అలా కిందకి వెళ్ళొస్తాను ప్లీజ్ నాయర్ అంటూ అతను గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడింది. ఆ పిల్ల అలా అడుగుతుంటే నాయర్కి జాలేసింది. సరే వెళ్ళండి, డాక్టర్ బాబుకి తెలిస్తే కోప్పడతారు, 10 నిమిషాల్లో వచ్చేస్తారు కదా, గడ్డిలో పురుగు పుట్ర ఉంటుంది, జాగ్రత్త తల్లి అన్నాడు. అందుకు ఆమె ఆశ్చర్యంగా చూసింది అతన్ని. 10 నిమిషాల్లోనా? తోటలోకి వెళ్ళడానికే 10 నిమిషాలు పడుతుంది, సరే వచ్చేస్తాలే అంటూ ఒక్క పరుగు తీసింది కిందకు. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ గట్టిగా నిట్టూర్చాడు. క్రిందకి దిగగానే రేవతి వాసంతి రూమ్లోకి వెళ్ళింది. కానీ అక్కడ వాసంతి లేదు. మరొక యువతి కూర్చుని ఉండడం చూసిన రేవతి తికమక పడింది. తను కానీ పొరపాటుగా వేరే రూమ్కి రాలేదు కదా అని అనుకుంటూ ఆమెకు సారీ చెప్పి బయటకు వచ్చి రూమ్ నెంబర్ చూసింది. నంబర్ కరెక్టే, మరి వాసంతి ఏమైనట్టు అనుకుంటూ ఆ రూమ్ బయట నిలబడి మనిషిని అడిగింది, ఈ రూమ్లోకి వీళ్ళు ఎప్పుడొచ్చారని. ఈరోజు ఉదయమే వచ్చి జాయిన్ అయినట్టుగా చెప్పాడు అతను. ఒక నిమిషం మనసంతా విషాదం కమ్ముకున్నట్టుగా అయింది. అసహనంగా వెనక్కు తిరిగింది. తోటలోకి వెళ్ళాలనిపించలేదు. అలా అని పైకి వెళ్ళలేక తోటకేసి నడిచింది. ఆరోగ్యంతో నవనవలాడుతున్న మొక్కలు తలలూపుతూ ఆమెకు స్వాగతం పలికాయి. గాలి అలలకు పులకిస్తూ వింత సువాసనలు వెదజల్లుతున్న రకరకాల పూల మొక్కల్ని చూడగానే మనసు కొంచెం తేలిక పడింది ఆమెకి. ప్రేమతో తడుతున్న చల్లటి గాలి ఎంతో ఉపశమిస్తున్నట్టు అనిపించింది ఆమెకి. అవన్నీ దాటుకుంటూ వెళ్ళి వేప చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు గట్టు మీద కూర్చుంది. అలా ఎంతసేపు కూర్చుందో, చుట్టూ చీకటి ఆవరించినా లేవాలి అని అనిపించక మనసంతా ఏదో వెలితి కమ్ముకున్నట్టయి కూర్చుండిపోయింది. ఆకాశం పెద్ద భారం మోస్తున్నట్టుగా దీనంగా కనిపించింది. మా భారం కూడా నీదే అన్నట్టు ఎర్రని దీపాల్లా నక్షత్రాలు వచ్చి చేరాయి. అలా శూన్యంలోకి చూస్తూ ఉన్న ఆమెకు తెలియకుండానే అస్పష్టమైన ఆలోచనల వలయాల్లో చిక్కుకుపోయింది రేవతి. ఎంతకాలం ఇలా తను ఇక్కడ బ్రతుకుతుంది? ఎవరు మాత్రం ఒకరి భారాన్ని ఎంతకాలం మోస్తారు? కన్న బిడ్డలాగా ఆదరించిన డాక్టర్ గారి మంచితనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తన మీద లేదు. ఈ భయాలన్నీ కన్నీళ్లను ఎదిరించి బ్రతకడం ఎందుకు చేత కావడం లేదు తనకి. అలానే ఎక్కడికి వెళ్ళగలదు తను?
తను వెళ్ళిపోతే తన మీద వాత్సల్యాన్ని పెంచుకున్న డాక్టర్ సాబ్ తట్టుకోలేరు. అయినా ఈ రసానుభూతికి స్పందించని రాయిలా అయిపోయిన తన హృదయానికి ఈ బంధాలు అనుబంధాలు ఏంటి? వద్దు. తనకెవ్వరూ వద్దు. ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోవాలి అంతే. అలా అనుకోగానే అప్రయత్నంగా కళ్ళు తడిశాయి. అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో అప్రయత్నంగా ఆమె చూపులు కాంపౌండ్ వాల్ మీద పడ్డాయి. ఎవరో మనిషి లోపలికి దూకే ప్రయత్నం మీద గోడ మీద 2 చేతులు పడ్డాయి. భయంతో ఒక్క ఉదుటను లేచి నిలబడింది రేవతి. ఈ సమయంలో ఇలా గోడ దూకి ఎవరొస్తారు? ఎవరో దొంగ మీద ఉంటాడు అనుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తబోయే లోపలే ఆ మనిషి లోపలికి దూకి ప్యాంటు కంటిన దుమ్ము దులుపుకుంటూ అటు ఇటు చూసి 2 అడుగులు వేశాడు. వేప చెట్టు చాటున నిలబడ్డ రేవతిని అతను చూడలేదు. కానీ రేవతి అతన్ని స్పష్టంగా చూసింది. అంతే. ఆమె హృదయం వడివడిగా కొట్టుకుంది. అప్పటి వరకు మనసు నిండా కమ్ముకున్న మబ్బులు కరిగిపోయి స్వచ్ఛమైన కాంతి బయటపడ్డట్టు ముఖంలో ఎంత మెరుపు. నెమ్మదిగా చెట్టుచాటు నుంచి బయటకు వచ్చింది. అలికిడికి పక్కకి తిరిగి చూశాడు అతను. కానీ ఆ చెట్టు నీడలో ఆమె రూపం కనిపించలేదు అతనికి. ఆ పిల్ల తనని దొంగ దొంగ అని అరిచి అల్లరి పెట్టే కంటే ముందు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అనిపించింది అతనికి. కానీ అందుకు అతని మనసు మొరాయించింది. తను చూడాలనుకుంటున్న వ్యక్తిని చూడకుండా వెళ్ళిపోవడానికి అతని మనసుతో పాటు శరీరం కూడా ప్రతిఘటిస్తోంది. రేవతి మరింత ముందుకొచ్చింది. ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపించింది అతని రూపం. ఎన్నో యుగాల తర్వాత తన కాప్తుడైన వ్యక్తిని, ఆత్మీయుణ్ణి చూస్తున్నట్టు మనసంతా సంతోషంతో సవ్వడి. ఉద్వేగం, దుఃఖం వచ్చింది. పెదవులు వణికాయి. సంతోషం దుఃఖం కలిసిన భావానికి గుండె ఆగిపోతుందేమో అనిపించింది ఆమెకి. వాటి నుంచి తేరుకొని చూసేసరికి అతను వేగంగా హాస్పిటల్ బిల్డింగ్ వైపు వెళ్ళిపోతూ కనిపించాడు. సూరజ్ అని పిలిచింది. ముందుకు పడబోతున్న అడుగు ఒక్కసారి స్తంభించింది. యుగాల నిశ్శబ్దం తర్వాత తన హృదయ సామ్రాజ్యాన్ని ప్రతిధ్వనింపజేసే పిలుపు. ప్రగతి దిగంతాల కావాల నుంచి తను చుట్టేస్తూ వినిపించిన ఆ పిలుపు. ఎవరి గొంతు నుంచి అయితే తన పేరు వినాలని ఇష్టపడతాడో ఆమె కంఠస్వరమే అది. మావి చిగురు తిన్న కోకిల స్వరం ఎంత మధురంగా ఉంటుందో అంత మంద్రంగా వినిపించే పిలుపు. వెనక్కి తిరిగి చూశాడు. పాల వెలుగులాంటి ఫ్లోరోసెంట్ ట్యూబుల కాంతి ఆమె ముఖం మీద పడింది. అప్పుడు కనిపించింది ఆమె రూపం స్పష్టంగా. నిశ్చేష్టుడై చూస్తున్న అతని మొహంలో ఉరకలు వేసే ఉత్సాహం. మనసులో కదిలే భావోద్వేగానికి వళ్ళంతా చెమటలు పట్టాయి. రేవతి అతన్నే చూస్తోంది. అదే ఉత్సాహం, అదే ధైర్యం. ఎవరు ఏ కామెంట్ చేసినా లెక్క చెయ్యని ధీమా. ఎవరినైనా ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం. ఈ ప్రపంచంలో తనకు ఎదురేది లేదనే పొగరు. ఇవన్నీ కలగలిసిన అతని రూపాన్ని కళ్ళప్పగించి చూస్తోంది. కానీ మాసిన గడ్డం, కళ్ళ కింద నల్లటి చారలు అతని మానసిక ఒత్తిడిని సూచిస్తూ ఉంటే తన కోసం అతను ఎంత నలిగిపోతున్నాడో అర్థం చేసుకోగలిగింది. రేవతి అని పిలిచాడు. ఏనాడు చెలించని అతని కంఠంలో కలవరపాటు. ఆ కలవరపాటు తన హృదయానికి తాకి అప్పటి వరకు తట్టుకోలేని సంఘటనలతో ఘనీభవించిన గుండె ఒక్కసారి సెగలు పొగలతో కరిగిపోయింది. సూరజ్ అంటూ చప్పున వచ్చి అతని గుండెల్లో ఒదిగిపోయింది. అతనికి మాటలే కరువయ్యాయి. మూగబోయిన గొంతు వెనుక ఆమె మీద ప్రేమ, ఆప్యాయత ఆమెకే తెలుసు. ఆమెను అలాగే పట్టుకుని ఆ గట్టు మీద కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. ఎలా ఉన్నావురా రేవతి అన్నాడు. ఆ కంఠంలో ప్రేమకి, పరామర్శకి దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకి. మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను అంటే నీకు అర్థమయ్యే ఉండాలి నా పరిస్థితి అంది గాద్గదికంగా. ఓదార్పుగా చూశాడు ఆమెను. నీ బాధను పంచుకునే మనిషిని నేను ఒకడు ఉన్నాననే విషయం మర్చిపోయావు కదా రేవతి. ఎందుకు అలా చేశావు? ఇల్లు వదిలి వెళ్ళిపోయావు అనే విషయం తెలిసి ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా? నిద్రాహారాలు మాని వెతకని స్థలం లేదు, తిరగని ఇల్లు లేదు. ఏం చేస్తున్నావో, ఎక్కడున్నావో, ఎలా బ్రతుకుతున్నావో తెలియకుండానే ఎప్పటికైనా నువ్వు కనిపిస్తావనే ఆశతో కాలం గడుపుతున్నాను. ఉదయం కోటి చెప్పాడు నువ్వు ఇక్కడ ఉన్నట్టు. ఆ మధ్య డాడీ డాక్టర్ని కలిశారట కదా. రాజేష్తో చెప్తుంటే కోటి విని నాకు చెప్పాడు. అప్పటి నుంచి ఎప్పుడైనా నిన్ను చూద్దామని ఆరాటపడ్డాను. నిన్ను చూడ్డానికి డాక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా చూడాలా అని ప్లాన్ వేసుకుంటూ నిమిషం కూడా స్థిమితం లేకుండా గడిపాను అన్నాడు. అందుకేనా ఇలా గోడ దూకొస్తున్నావు?
ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే దొంగ దొంగ అని అరిచేదాన్ని. అప్పుడేమయ్యేది? నవ్వుతూ అంది. ఏమయ్యేది? తలా ఒక తన్ను తన్ని తరిమేసేవారు. తన్నని కొట్టని చంపని ఏమైనా చేయని నిన్ను చూస్తే కానీ వెళ్ళేవాడినే కాదు అన్నాడు స్థిరంగా. ఆ మాటలకి ఆమె హృదయం కంపించిపోయింది. ఎందుకు నా మీద నీకింత ప్రేమ? నాకింకా ఏ బంధాలు అనుబంధాలు వద్దనుకున్నాను. జీవితం నిండా అనుకోని మలుపులు, ఊహించని సంఘటనలు. ఆ స్మృతులతో పోరాడి అలసిపోయాను సూరజ్. ప్రవాహానికి ఎదురీదడం చేతగాక అందులో పడి కొట్టుకుపోతున్నాను. నాకు ఈ జీవితం మీద ఆశ చచ్చిపోయింది. మమ్మీ లేని జీవితం నాకు వద్దనిపిస్తోంది సూరజ్. ఆమె గుండెల్లోంచి కళ్ళల్లోకి పాకి ధారాపాతంగా కారుతున్న కన్నీరు. తల్లంటే ఆమెకెంత ప్రేమో! ఆమె చుట్టూ తన ప్రపంచాన్ని ఎంత గాఢంగా అల్లుకుందో అతనికి తెలుసు. ఇప్పుడు ఆ ప్రసక్తి తెచ్చి ఆమెను బాధ పెట్టడం అతనికి ఇష్టం లేకపోయింది. కాలం గడిచినా ఆ జ్ఞాపకాల నీడల నుంచి ఆమె బయట పడకపోవడం చూసి జాలిపడ్డాడు అతను. ఆప్యాయంగా ఆమె తల నిమిరి కళ్ళు తుడిచాడు. ఆ ఆప్యాయతకు ఒక్కసారి అతని చేతుల్లో ఒదిగిపోయింది రేవతి. ఒక విధమైన ఆర్ద్రత వెల్లువలా మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే అన్నాడు, ఇంతకాలం నువ్వు ఇక్కడుండి ఏమీ మారలేదన్నమాట. డాక్టర్ రాజారాంకి గొప్ప పేరుంది. నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారని విన్నాను. ఆయన నుండి నువ్వు నేర్చుకున్న పాఠం గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోవడమేనా రేవతి అన్నాడు. డాక్టర్ సాబ్ నా మీద చూపించే అవ్యాజమైన ప్రేమ మాటలతో తీరేది కాదు. ఆ రుణం ఏ జన్మకి తీర్చుకోలేనేమో, కానీ బ్రతుకు మీద ఆశ చచ్చిపోయిన నాకు పాఠాలు నేర్చుకోవాల్సిన పనే ఉంది సూరజ్. నన్ను మనిషిని చేయడానికి ఆయన పడే తాపత్రయాన్ని కూడా డామినేట్ చేస్తున్నాయి నా మనసుకి తగిలిన గాయాలు. మర్చిపోదామని ప్రయత్నిస్తున్నా నాకు సాధ్యం కావడం లేదు అంది. కానీ మర్చిపోవాలి, అదే జీవితం. ఈ హాస్పిటల్లో రోగుల్ని చూసావా? వాళ్ళంతా నీలాగే సంవత్సరాల తరబడి కుమిలిపోతున్నారా? మనుషులై కొత్త జీవితం మొదలుపెట్టడం లేదు. కానీ మర్చిపోవాలి, అదే జీవితం. జీవితంలో ఎన్నో సమస్యలు బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఎదుర్కోవాలి, అర్థం చేసుకోవాలి. తుఫాన్లో చిక్కుకున్నామని తెలిసినప్పుడు కూడా ఒడ్డుకి చేరుకోలేమేమో అనే భయంతో ముందే మునిగిపోవడం కంటే స్విమ్ చేయాలి. ధైర్యంగా బయటపడి బాధపడి అనారోగ్యం పాలైన ఎంతకాలం రేవతి? నీ అందమైన జీవితం ఏ లక్ష్యం లేకుండా, ఏ గమ్యం తెలియకుండా ఎంత అవివేకంగా గడిపేస్తున్నావో ఆలోచించు అన్నాడు. ఆమె నొచ్చుకుంటుందేమో అన్న బాధ ఒక పక్క పీడిస్తున్నా ఆమెను రక్షించుకోవాలనే తపన ఎక్కువై ధ్వనిస్తోంది అతని కంఠంలో. నాకు బయట ప్రపంచం తెలియదు, అర్థం కాదు. నా జీవితంలో మంచి తండ్రిని, ఒక మంచి మనిషిని, అందమైన కుటుంబ జీవితాన్ని కోరుకోవడం పొరపాటైంది. కారు, బంగ్లా, స్టేటస్ వీటితో సరిపెట్టుకునే తత్వం లేకపోవడం పొరపాటు. అందమైన పొదరింట్లో కేవలం ప్రేమతోనే కాపురం చేసే మమ్మీ, డాడీ వాళ్ళ ఆప్యాయతలో దేన్నైనా సాధించవచ్చు అని కలలుగన్న నాకు ఏం మిగిలిందే? తరతరాలుగా వస్తున్న అనాచారాల వల్ల కేవలం అధికారం తప్ప అనురాగం పంచలేని నా తండ్రితో నా కోసం ఆయన్ని సహించి విలపిస్తూ విశ్రమించింది మమ్మీ. కోటి వంటి ఆ ఇల్లు కలతలతో చీలిపోయింది. మీకిది మామూలు విషయమే. ఈ మెటీరియలిస్ట్ ప్రపంచపు జీవిత విలువలు దేంతో కొలుస్తావో నాకు తెలియదు, కానీ నా బాధ తపన మాత్రం అవివేకంగా కనిపిస్తాయి. అంతే కదూ అంది నిరాశ ధ్వనించే స్వరంతో. అతను నిట్టూర్చాడు. దొరికిన కాస్త టైంలో ఆమెకు సర్ది చెప్పడం ఎలా అని ఆత్రత. ఎలా చెప్తే ఆమె భయాలు పోగొట్టుకుంటుందో, బ్రతుకు మీద ఆశ పెంచుకుంటుందో అతనికి అర్థం కాలేదు. ఎందుకురా అంత నిరాశ పడిపోతావు రేవతి? నిన్ను అర్థం చేసుకునే మనిషిని నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయావా? లేదంటే నన్ను కాదనుకుంటున్నావో చెప్పు. ఇద్దరం ఒకసారి చచ్చిపోదాం. నువ్వు లేని జీవితం నాకు మాత్రం అక్కర్లేదు అన్నాడు. సుదంటి రాయి గుండెల్లో గుచ్చుకున్నంత బాధపడింది ఆమె. అతని చేతిని తీసుకుని తన చెంపకి రాసుకుంటూ, నా జీవితంలో నీ పరిచయం ఒక అపురూపమైన విషయం. నీ ప్రేమ భిక్ష కోసం ఎంత తప్పించిపోయానో మర్చిపోయావా? చిక్కని చీకట్లో వెలుగు నింపడానికి వచ్చిన గెలాక్సీలాగా నా మనసుకి నువ్వొక అడ్మిరేషన్. నీ స్నేహం, ప్రేమ వెనకటిలాగా చాలామందిలో అన్కాన్షియస్గా దాగి ఉండే కోరికలేవీ లేకపోవడం నాకు నచ్చిన విషయం. నా జీవితంలో నేను తిన్న ఎదురు దెబ్బలకి మనుషుల మీద నమ్మకం పోయిన నాకు
నన్నుగా ప్రేమించే మనిషివి నువ్వు ఉన్నావు అనే ఆనందం ఒక్కటే నన్ను ఇంకా ఇలా బ్రతికిస్తోంది. హఠాత్తుగా తగిలిన విఘాతం వల్ల ఒకరికొకరం ఒకే గూటిలో బ్రతికే అవకాశం లేకపోయినా గడిచిపోయిన రోజుల్ని నీ ప్రజెన్స్ని క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఆ ఫీలింగ్, ఆ ఆనందం చాలదా ఈ జీవితానికి? చెప్పు సూరజ్. ఆమె మాటలకి అతని హృదయం వడివడిగా కొట్టుకుంది. ఏం చెప్పను రేవతి, జీవితం గురించి ఇంత సెన్సిటివ్గా ఆలోచించే నీకు మారుతున్న సామాజిక వాస్తవాలు ఎప్పటికి తెలుస్తాయో అర్థం కావడం లేదు. కుటుంబంలో ఒడిదుడుకులు తెలుసుకోగల స్థాయి, వయసు నీకు లేదు. కానీ అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఆధారం అవుతుంది, ఆనందిస్తుంది. ఆనందంగా బ్రతకడం అంటే మనతో అది పుట్టదు. మనం బ్రతకడానికి మనమే సృష్టించుకోవాలి. ఏదో ఒక సిద్ధాంతాన్ని, నమ్మకాలకి కట్టుబడి మనుషుల్లాగా ఉండాలి. జీవితం ఇలా ఉండాలి అని గిరిగేసుకుంటే మిగిలేది అశాంతి, అలజడి, అంతే. అతని ఒక్కొక్క మాట బ్రతుకు వేడికి విలపించి ఆవిరైన ఆమె హృదయాన్ని చల్లగా పవనంలా తాకింతే తప్ప ఆమె స్తబ్దతని కరిగించలేకపోయింది. నీ మనసులో నా గురించి బాధ, ఆవేదన నేను చూడగలను. ఏదేదో చెప్పి నాకు తగిలిన గాయం మానాలని నువ్వు చేసే ప్రయత్నాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మనిషిలో సున్నితత్వాన్ని చంపేస్తే వాస్తవాలు ఆకలింపు చేసుకోవడం అంత అవసరమా? మనిషిని మనిషిగా, బంధంగా చూడలేని వాస్తవాలు నాకొద్దు. ఇక ఈ విషయం వదిలేయి. రేవతి అనే ఒక చిలిపి, సెన్సిటివ్ కాలగర్భంలో కలిసిపోయిందని అనుకో. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వెళ్ళిపో సూరజ్. నువ్వు ఒక అందమైన జలపాతానివి. నీకు నచ్చిన మార్గంలో సాగిపో. నువ్వు కలలు కనే జీవితం సాధించుకో. ప్లీజ్, డాక్టర్ సాబ్ వచ్చేస్తారు, నేను వెళ్తానే అంది లేచి. అతను ఒంట్లో రక్తం ఒక్కసారిగా గొంతులోకి పాకినట్టు వణికిపోయాడు. అప్రయత్నంగా ఆమెను గుండెలు కానించుకొని ప్రేమగా తలని మునివేళ్లతో స్పృశించాడు. నిన్ను కూడా నాతో తీసుకెళ్ళడాననే వచ్చాను రేవతి. నువ్వు రాకుండా నేను వెళ్ళను. డాక్టర్ పర్మిషన్ తీసుకుని నిన్ను తీసుకెళ్తాను అన్నాడు ఆమె చేయి పట్టుకొని ముందుకు నడవబోతు. తన చేయి పట్టుకున్న ఆ తీరు ఏదో ధైర్యాన్ని, సురక్షితమైన గమ్యం చేరడానికి తనకు తోడుగా అతను నిలబడగలడు అనే భావాన్ని కలిగించింది. కానీ అంతలోనే మనసంతా ఏదో నిరాశ కమ్మేసింది. సున్నితంగా అతని చేతిని విడిపించుకొని, నేను ఇంకా ఆ మనుషుల మధ్యకి రాలేను సూరజ్, నన్ను బలవంతం పెట్టకు ప్లీజ్ అంది వేదన నిండిన స్వరంతో. ప్రకృతి మూగబోయినట్టు నిశ్శబ్దంగా ఉంది. ఆ శబ్దాన్ని చీలుస్తూ అప్పుడప్పుడు కీచురాళ్ల ధ్వని. వెళతాను, నీ తోడు లేక, ఏ ఆశయం లేకుండా ఒంటరిగా దిక్కులేని వాడిలా ఏ గాలికో ధూళికో కొట్టుకుపోతాను. నీకు సంతోషమేగా అంటూ వెనక్కి తిరిగాడు. అణిచిపెట్టుకున్న అణగని బాధ, కోపం అతని స్వరంలో తెలుస్తూనే ఉన్నాయి. రేవతి నవ్వుకొని అతని ముందుకెళ్ళి నిలబడింది, చేతులు కట్టుకొని. ఆమె పెదవుల్లో ఇంకా నవ్వు కదులుతోంది. వెళ్ళేటప్పుడు అలా కోపంతోనూ బాధతోనూ వెళ్ళకూడదు. అలా వెళ్తే అందుకు కారణమైన వాళ్ళు మళ్ళా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుందట అంది మెంటల్ని స్ట్రెస్ చేస్తూ చిలిపితనంగా. అతను నవ్వలేదు. గంభీరంగా ఉంది వదనం. నేనేమైతే నీకెందుకు? ఎప్పుడు జరగబోయే నా నిష్క్రమణ నీ జీవితాన్ని మరింత విషాదభరితం చేయకూడదనేదే నా కోరిక అన్నాడు. ఆ మాటలు తన గుండెల లోతుల్లోంచి చీల్చుకెళ్ళి తునకలైనట్టు విలవిల్లాడిపోయింది రేవతి. కళ్ళు నీటి కుండలే అయ్యాయి. ఆమె దుఃఖాన్ని చూసి చప్పున దగ్గరకు తీసుకున్నాడు. ఉద్వేగం వల్ల కళ్ళు చెమర్చాయి. నాతో వచ్చేరా పిచ్చి, నీకు ఒక కొత్త ప్రపంచం చూపిస్తాను. నువ్వు చూసే చూపులకి, ఆలోచించే మనసుకి కొత్త అర్థాలు నేర్పిస్తాను. కలిసి బ్రతుక్కి గమ్యం చూసుకుందాం. ఇలా దూరంగా ఉండే అనుభూతితో బ్రతకడం నాకు చేత కావడమే లేదు. నా కళ్ళల్లో, మనసులో, ఆలోచనలో నిండిపోయిన నిన్ను నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా రక్షించుకుందాము అని అనిపిస్తోంది. చెప్పు, నన్నేం చేయమంటావు అన్నాడు. ఆ గొంతులోని అభ్యర్థనకి కదిలిపోయింది రేవతి. ఇంకొంచెం సేపు అక్కడే ఉంటే తన మనసు మైనపు ముద్దలా కరిగిపోతుంది అనిపించింది. నెమ్మదిగా అతని నుండి విడబడి దుఃఖంతో అక్కడ నుండి పరుగు తీసింది. అసహనంగా పిడికిళ్ళు బిగించి చెట్టు మీద బలంగా గుద్దాడు. విఫలమైన ప్రయత్నం మనసుని కృంగదీస్తుంటే అక్కడే గట్టు మీద కూలబడిపోయాడు సూరజ్. ఆదా హే చాందమా రాతు ఆధి, రహన జాయే తేరీ మేరే రాతు ఆధి,
టీవీలో వస్తుందనుకుంటా దూరంగా ఎక్కడి నుంచో వినిపిస్తోంది ఆ పాట. రేవతి మేడ మీదకి వెళ్తూ పోర్టికోలోకి చూసింది. 2 కార్లు అక్కడే ఉన్నాయి. కంగారుగా వాచ్ చూసుకుంది. మై గాడ్, టూ లేట్. ఏం చెప్పాలి? ప్లీజ్ సేవ్ మీ అనుకుంటూ మెల్లగా మెట్లెక్కింది. కానీ ఇంతకుముందే ఆమె ఊహించిన విషయం ఒకటి జరిగిపోయిందని ఆమెకి తెలియదు. వచ్చే ఎపిసోడ్లో ఆ విషయము ఏమిటి? సూరజ్ రేవతి కలుసుకుంటారా? అతడు డాక్టర్ గారితో మాట్లాడతాడా? ఆమెను బయటికి తీసుకెళ్తాడా? ఆమె గతం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.